ఇప్పుడు 7,000 అమ్ముతాంది. అదే ప్రభుత్వం కొన్నా కూడా 7,000. ఆ ఖర్చులన్నీ మిగులుతే రైతులకు అదే భార్యాభర్తలు చేసుకుంటే మాత్రమే మనం మిగులుతాంది. కౌలు రైతులకు గాని మేము ఇంట్లోళ్ళని చేసినా గాని ఏం మిగలట్లేదు. ఇప్పుడు పొద్దునొస్తే జాబ్ చేసేటోళ్ళకి గవర్నమెంట్ జాబులు అంటాండ్రు. మేము రైతు పండితేనే వాళ్ళ కిలో బియ్యం తినాలంటే కొనుక్కొచ్చుకునే విలువ వాళ్ళకి తెలుస్తది. ఎండల బురదల కష్టపడి చేసినా కూడా మాకేం మిగలట్లేదు. అందుకే ఒకటి ఏంది అంటే ప్రతి రైతుకు ఏ బీఆర్ఎస్ రాని, టీఆర్ఎస్ రాని, కాంగ్రెస్ ప్రభుత్వం రాని రైతులను ఆదుకోవాలన్నది ఒకటి కోరుకుంటానమండి. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి కష్టాలు వచ్చింది? ఇప్పుడు 3 నెలల తర్వాత కొన్ని హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అప్పుడు తాను ఉన్నప్పుడు కరెంటు రెగ్యులర్ గానే ఉన్నది. ఇప్పుడు కూడా కరెంటు రెగ్యులర్ గానే ఉన్నది. కాకపోతే వస్తాంది పోతాంది. ఇక ముందు ముందు అయితే ఎట్లుంటదో తెలియదండి. ఆ! కాకపోతే గ్యాస్ 11 అది 6 హామీలని ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలని ఇచ్చిండ్రు. హ్మ్. ఒక గ్యారెంటీ మాత్రం గ్యాస్ ఓకే అయిందన్నారు. హ్మ్. కానీ 1100 తీసుకుంటాండ్రు ఇప్పుడు. హ్మ్. హ్మ్. 1100 తీసుకుంటా